3-4 రోజులుగా ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య గ్యాప్ పెరుగుతోంది. బీజేపీ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ పైన ఆర్ఎస్ఎస్ వారి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. దీంతో అసలు మోడీ పట్ల ఆర్ఎస్ఎస్ కోపంతో ఉందా, మోడీని ఆర్ఎస్ఎస్ పక్కకు పెడుతుందా, ఆర్ఎస్ఎస్ మోడీ స్థానంలో మరో నాయకుని కొరకు వెతుకుతుందా, ఇలాంటి ఊహాగానాలు స్పెక్యులేషన్లు వస్తున్నాయి. మోడీ ప్రత్యర్థులకు ఆర్ఎస్ఎస్ నాయకుల మాటలు చాలా రుచిగా ఉంటున్నాయి. మా మాట ఎలాగూ వినడు మోడీ, కనీసం ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మాట అయినా వినండి అంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా 3 స్టేట్మెంట్లు ఈ వివాదానికి, తాజా వివాదానికి కారణం. ఒకటి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల శిక్షణా శిబిరం ముగింపులో మాట్లాడుతూ ఓ కీలకమైన వ్యాఖ్య చేశారు. స్వయం సేవకులకు వినమ్రత ఉండాలి, అన్నీ తానే చేశానని చెప్పుకోకూడదు అని వినయం గురించి మాట్లాడాడు. ఇది క్లియర్గా మోడీని ఉద్దేశించి మాట్లాడినట్లుగా విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వచ్చాయి. సో సందర్భం అది కనుక, మోడీ చుట్టూ క్యాంపెయిన్ బీజేపీ నడిపి దెబ్బతిన్నది కనుక, దేశమంతటా ఈ చర్చ జరుగుతోంది కనుక, ఆర్ఎస్ఎస్ అధినేత వ్యాఖ్యలు, ఇగో గురించి చేసిన వ్యాఖ్యలు సహజంగానే అది మోడీకి లింక్ అయ్యాయి. రెండవది, ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో రతన్ శారదా అనే ఆర్ఎస్ఎస్ ఇంటలెక్చువల్, ఆయన ఆర్ఎస్ఎస్ పైన పుస్తకం కూడా రాశాడు. జాతీయ టీవీ ఛానల్లో అనేక డిబేట్లలో ఆర్ఎస్ఎస్ వాయిస్ వినిపిస్తుంటాడు. రిపబ్లిక్ టీవీలో నాతో పాటు కూడా చాలా డిబేట్లో పాల్గొన్నాడు. సో రతన్ శారదా విశ్లేషణ చేస్తూ బీజేపీ వైఫల్యానికి అనేక కారణాలు ఉద్దేశించి పేర్కొన్నారు. నేను నా ఇదే ఛానల్లో బీజేపీ మోడీ దెబ్బతినడం పైన, ఈ ఎన్నికల ఫలితాలపైన ఆర్ఎస్ఎస్ అద్భుత విశ్లేషణ ఒక వీడియో పెట్టని చూసి ఉండొచ్చు. సో అలాగే ఆర్గనైజర్ పత్రికలో మహారాష్ట్రలో అజిత్ పవార్ను కలుపుకోవడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. రతన్ శారదా అయితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న విషయాన్ని తెలిపారు. అతి విశ్వాసం కూడా దెబ్బతీసింది అని కూడా పేర్కొన్నారు. ఇలా రకరకాల క్రిటికల్ విశ్లేషణలు, చాలా బీజేపీ పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తున్న వాళ్ళు క్రిటికల్గా చెప్తున్న అంశాలన్నింటినీ రతన్ శారదా తన వ్యాసంలో పేర్కొన్నారు. ఇక తాజాగా నిన్న ఆర్ఎస్ఎస్ మరో ప్రఖ్యాత నాయకుడు ఇంద్రేష్ కుమార్, ఈయనైతే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సో రాముని పైన భక్తి ఉన్న వారికి అహంకారం పెరగడంతో ఆ రాముల వారే శిక్షించారు, ఆ శ్రీరామచంద్రుడే 240 దగ్గర ఆపేశాడు. అఫ్కోర్స్ రాముని పైన భక్తి లేని వారిని 234కి ఆపేశాడు రాముడు అంటూ వ్యాఖ్యానించారు. సో రాముని పైన భక్తి లేదంటూ ఇండియా కూటమిని ఉద్దేశించి మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇండియా కూటమి నాయకులపైన, ఇండియా కూటమి పైన చేసే వ్యాఖ్యలకు రాజకీయ సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు, ఎలాగూ ఇండియా కూటమిని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుంది కనుక. కానీ బీజేపీ గురించి ప్రత్యేకంగా ఆ ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్య అంటే, రామునిపై భక్తి ఉన్న వారికి కూడా అహంకారం పెరిగితే అహంకారాన్ని శ్రీరామచంద్రుడే క్షమించడు అని. సో మోహన్ భగవత్ స్టేట్మెంట్కు కంటిన్యూషన్లో ఇది చూస్తే, మధ్యలో రతన్ శారదా విశ్లేషణ చూస్తే, ఆర్ఎస్ఎస్ బహిరంగంగానే బీజేపీని తప్పుపడుతుంది, ఆక్షేపిస్తుంది. మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ పట్ల అసంతృప్తిగా ఉంది అన్న భావన ఎవరికైనా కలుగుతుంది. ఈ భావనలో నిజం కూడా ఉంది. అయితే ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలతో ఆర్ఎస్ఎస్ డిస్టెన్స్ చూపెట్టింది, అంటే మాకు సంబంధం లేదు, అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలను పేర్కొంది. బట్ ఏదైనా ఈ 3 పరిణామాలు క్లియర్గా బీజేపీ ఇటీవల ఎన్నికల్లో నిర్వహించిన పాత్ర పైన, మోడీ ప్రవర్తన పైన ఆర్ఎస్ఎస్కున్న అభ్యంతరాల్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఎందుకంటే మోహన్ భగవత్ ఇంకో మాట కూడా ఉన్నాడు, ప్రతిపక్షాల పట్ల ఎలా ఉండాలి, ప్రతిపక్షం అంటే ఒక కౌంటర్ వ్యూ మాత్రమే, అదేదో విరోధి కాదు అని కూడా పేర్కొన్నారు. అవన్నీ కూడా క్లియర్గా మోడీకి వర్తిస్తాయి.
సో ఇక్కడ వరకు విశ్లేషణ కరెక్ట్. బీజేపీ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయదలుచుకుంది, వ్యక్తం చేసింది. కానీ ఇక నుంచి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి ఇక మోడీని దించేస్తారు, మోడీని పక్కకు పెడతారు, మోడీకి ఆల్టర్నేటివ్ ఆర్ఎస్ఎస్ చూస్తోంది అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. కానీ ఇది పూర్తిగా తప్పుడు అంచనా. ఎందుకు తప్పుడు అంచనా? ఆర్ఎస్ఎస్కు ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరు ప్రధానమంత్రి కాకూడదు అనే అంశాలు ఉంటాయని అనుకోను. ఆర్ఎస్ఎస్లో పనిచేసే పెద్దలకైనా వారు మనలాంటి మానవులే కనుక మానవుల సహజమైన రాగద్వేషాలు వ్యక్తులుగా ఉండొచ్చు, కానీ సంస్థగా ఉండకపోవచ్చు. సంస్థగా వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఆ నాయకుడు అమలు చేస్తున్నాడా లేడా? మోడీ పట్ల ఎంత అసంతృప్తి ఉన్నా మోడీ వ్యక్తిగత స్టైల్ ఇండివిజువల్ స్టైల్ ఫంక్షనింగ్ కానీ, మోడీకి ఆ గ్యారంటీ అంటూ చేస్తున్న ప్రచారం కానీ ఇది ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంత ప్రాతిపదికమైన రాజకీయం చేయాలని కోరుకుంటుంది, కానీ వ్యక్తి ఆరాధనా తత్వాన్ని అంగీకరించదు. ఇప్పుడేముంది, వాజ్పేయి అద్వానీల్ని వికాస్ పురుష్, లోహ పురుష్ అని అభివర్ణించినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ అభ్యంతరం చెప్పింది. సో ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా మోడీ స్టైల్ని అంగీకరించదు, కానీ అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోడీ అమలు చేసినంతగా ఎవరు అమలు చేయలే. బహుశా ఇప్పుడు మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాక కొంత మెజారిటీ లేకపోయినా వల్ల ఇబ్బంది అయినా ఓవరాల్గా ఆర్ఎస్ఎస్ ఎజెండా పట్ల మోడీ కమిట్మెంట్ను ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆర్ఎస్ఎస్ ఎజెండాలో కీలకమైన రామమందిరం మోడీ హయాంలోనే అయిపోయింది, ఆర్టికల్ 370 రద్దు మోడీ హయాంలోనే అయిపోయింది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేక రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలు మొదలైంది. ఇప్పుడు పూర్తి మెజారిటీ వచ్చుంటే ఈ టర్మ్లో పార్లమెంట్ చట్టం అయ్యేది. ఆల్రెడీ ట్రిపుల్ తలాక్ పైన చట్టం వచ్చింది. అందువల్ల ఆర్ఎస్ఎస్ కావాలనుకునే ఎజెండా మొత్తాన్ని మోడీ అమలు చేసి పెడుతున్నాడు. అందువల్ల మోడీ ప్రవర్తనలో ఏదైనా ఆర్ఎస్ఎస్కు నచ్చకపోతే దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసినంత మాత్రాన ఇక మోడీ పట్లనే ఆర్ఎస్ఎస్ విముఖంగా ఉంది, మోడీనే తొలగించాలని చూస్తుంది అనేది టూ మచ్ ఆఫ్ ఎన్ ఎగ్జాగరేటెడ్ అకౌంట్. ఇక రెండవది, ఇవాళ మోడీని యుటిలిటీ బీజేపీకి ఉన్నంత కాలం ఆర్ఎస్ఎస్ ముట్టుకోదని నా నమ్మకం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి అల్టిమేట్గా బీజేపీ పెరుగుదలను, బీజేపీ ఎదుగుదలను, బీజేపీ విజయాన్ని కోరుకుంటుంది. బీజేపీ అపజయాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం అంటే బీజేపీని వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తి కూడా సరిగా పర్ఫామ్ కానప్పుడు మనం బహిరంగంగానే ఆక్షేపిస్తాం. ఒక టీచరు తన శిష్యుడిని, తన స్టూడెంట్, చాలా అభిమానించే స్టూడెంట్ కూడా మార్కులు తక్కువ వస్తే క్లాస్లో అందరి ముందు ఏంరా నువ్వు ఇట్లా తయారైనవా అంటారు. అందువల్ల ఇవాళ ఆర్ఎస్ఎస్కు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు మోడీకి మధ్య ఉన్న సంబంధం శత్రుపూర్వక సంబంధం కాదు. ఇది ఆ యొక్క ఎనిమికల్ అంటే విరోధి సంబంధం కాదు. అది ఒక గురువు తన ప్రియ శిష్యుడు తప్పు చేసినప్పుడు, తన ప్రియ శిష్యుడు పొరపాట్లు చేస్తూ నష్టపోతున్నప్పుడు ఆ ప్రియ శిష్యుని బహిరంగంగా గురువు ఆక్షేపిస్తాడు. సో ఇప్పుడు జరుగుతున్నది కూడా అంతే తప్ప ఆర్ఎస్ఎస్కి ఏదో బీజేపీకి దూరం పెరిగినట్లు, ఆర్ఎస్ఎస్కు మోడీకి ఏదో శత్రుత్వం వచ్చినట్లు వ్యాఖ్యానాలు చేయడం ఆర్ఎస్ఎస్ రాజకీయాల్ని, ఆర్ఎస్ఎస్ విధానాల్ని, బీజేపీ రాజకీయాల్ని సరిగా అర్థం చేసుకోకుండా చేసేటువంటి వ్యాఖ్యలే తప్ప నిజం కాదు. వివిధ సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీతో కొంత డిస్టెన్స్ను వ్యూహాత్మకంగా మెయింటైన్ చేసే సందర్భం ఉండొచ్చు. చాలామంది 1984లో కాంగ్రెస్ పార్టీ విజయానికి ఆర్ఎస్ఎస్ కృషి చేసింది అని అంటుంటారు. అది ఎంత నిజమో తెలియదు, కానీ దానికి రీజన్ కూడా ఉంది. అప్పుడు పంజాబ్ సంక్షోభం తర్వాత, ఇందిరాగాంధీ హత్య అనంతరము దేశ రాజకీయాల్లో అప్పటికి ఇంకా బీజేపీ ఎదగకపోవడం, మరో సంకీర్ణ ప్రభుత్వం, మరో కిచిడీ ప్రభుత్వం వస్తే దేశానికి నష్టం అని భావించి బహుశా కాంగ్రెస్ పట్ల కాస్త ఆర్ఎస్ఎస్ మొగ్గు చూపితే చూపవచ్చేమో, కానీ అదేదో సైద్ధాంతికంగా మొగ్గు చూపింది అని అనుకోం. అది కూడా విమర్శకుల వాదన. ఆ టైంలో ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంది అని. ఒకవేళ అది నిజమైనా దానికి కారణం కాంగ్రెస్ పైన ప్రేమ కాదు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు. కానీ ఇప్పుడు బీజేపీ ఇంత బలీయమైన శక్తిగా ఏర్పడిన తర్వాత
తన సైద్ధాంతిక ఎజెండాకు రాజకీయ స్వరూపంగా బీజేపీ ఎమర్జ్ అయిన తర్వాత బీజేపీని కాకుండా మరో పార్టీని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు, ఆర్ఎస్ఎస్ ఎంబ్రేస్ చేయదు. అందువల్ల బీజేపీ బలహీనపడే ఏ పని ఆర్ఎస్ఎస్ చేయదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీల రాజకీయ వ్యూహం ఏముంటుందంటే పొజిషన్ అండ్ అపోజిషన్ స్పేస్ను వాళ్ళే ఆక్రమిస్తారు. అందువల్ల ఇలా మోడీ పట్ల బీజేపీ పట్ల ఆల్రెడీ వ్యక్తమవుతున్న అసంతృప్తిని ప్రత్యర్థులు వెంటిలేట్ చేయకముందే ఆర్ఎస్ఎస్ వెంటిలేట్ చేస్తుంది. దానివల్ల ప్రత్యర్థులు డిజామ్ అవుతారు, వాళ్ళు నిరాయుధులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఏముంది, ఆర్ఎస్ఎస్ మాట్లాడుతున్నప్పుడు అందులో ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో మోడీ విధానం పట్ల, అభ్యర్థుల ఎంపిక పట్ల తీవ్రమైన ఫిరాయింపుదారులకు పెద్దపీట వేయడం వల్ల తీవ్రమైన అసంతృప్తి కూడా వ్యక్తమైంది. అందువల్ల తమ క్షేత్రస్థాయి స్వయం సేవకులలో ఉన్న అసంతృప్తిని ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం ఏదో రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఒక రకంగా ఆర్ఎస్ఎస్ అధినేత కానీ, ఇంద్రేష్ కుమార్ కానీ, రతన్ శారదా కానీ చేసిన వ్యాఖ్యలు సంఘ్ సేవకుల, క్షేత్రస్థాయి ప్రచారకుల, కార్యకర్తలలో ఉండేటువంటి భావాన్ని వారు బహిరంగంగా వ్యక్తం చేశారు.